ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు. నీ అదృష్టం కొద్దీ 10th క్లాసు మన ఆయన క్వాలిఫికేషన్ ఏందని అఫిడవిట్లో చూస్తే ఎలక్షన్ కమిషన్లో SSLC అని ఉంది. 10వ తరగతి చదివిన ఆయన ఈవెన్ ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవాలి. 10th క్లాస్ చదివిన ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా గ్రీవియన్స్ తీర్చాడా? లేకపోతే ఏమైనా ఒక లాయర్గా, సామాజికంగా, న్యాయమూర్తిగా ఏమైనా పనిచేశాడా? ఒక IAS ఆఫీసర్గా పనిచేశాడా? సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన సినిమాల్లో ఆయన ఇదేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక 100 కోట్లు సంపాదించి వచ్చి పెటాపురం లాంటి దాంట్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలపై 4% 5% తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ దగ్గర ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటో ఆలోచించండి. ఏముంది ఉపయోగం?